మెమరీ వర్స్ నా వెనకాల చెప్పండి పిల్లలు. చిల్డ్రన్, obey your parents in the Lord. ఎఫిషియన్స్ 6:1. ఈసా తెలుగులో, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీలకు 6:1. మీరు ఈ పిక్చర్ గమనించండి పిల్లలు. ఇక్కడ ఏం చేస్తున్నారు? పిల్లలు తమ తల్లిదండ్రులకి విధేయత ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. సరే పిల్లలు, ఈ కమాండ్ ఎలా ఉంది? ఈ మెమరీ వర్స్ ఈజీగా ఉంది కదా, ఒక్క లైనే. కానీ చేయడం హార్డా ఈజీయా? కొంచెం హార్డే. ఎందుకంటే మనకి ఏం అలవాటు? నో చెప్పడం అలవాటు కదా. మమ్మీ ఏమైనా చేయమన్నా, డాడీ ఎక్కడికైనా వెళ్ళమన్నా నో చెప్తాం, లేదా అక్కకి చెప్పు, అన్నయ్యకి చెప్పు అని చెప్తాం. కానీ మీకు తెలియకుండా మీరు ఏం చేస్తున్నారంటే మీ బ్లెస్సింగ్స్ని ఇచ్చేస్తున్నారు, మీరు కోల్పోతున్నారు. ప్రతి కమాండ్ వెనకాల వేసే కొన్ని బ్లెస్సింగ్స్ దాసేడు పిల్లలు. అలాగే ఈ కమాండ్ మీరు చేస్తే ఆ బ్లెస్సింగ్స్ గిఫ్ట్స్ రూపంలో ఫ్రీగా మీకు వస్తాయి అన్నమాట. ఇంకేం చేయవసరం లేదు, అది ఫాలో అయితే చాలు మీకు ఫ్రీగా కొన్ని గిఫ్ట్స్ వస్తాయి. ఆ గిఫ్ట్స్ ఏంటో చూడండి. ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి పిల్లలు? 5 ఉన్నాయి. అక్కడ ఫస్ట్ పిక్చర్లో మీరేం చూశారు? ఓన్లీ ఒబీడియన్స్ అనేది పేరెంట్స్కి ఇచ్చారు. కానీ దేవుడు అలా చేయడం వల్ల ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారు? 5 ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే మీరు మెమరీ వర్స్ చెప్పాలి. ఇంగ్లీష్లో స్టార్ట్ చేద్దామా? చిల్డ్రన్, ఒబే యువర్ పేరెంట్స్. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. హ్యాపీనెస్ అండ్ జాయ్ అంట పిల్లలు. ఆనందం, సంతోషం మీకు వస్తుందంట. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? ఓకే, మళ్ళీ చెప్పండి. చిల్డ్రన్, obey your parents in the Lord. గుడ్ హెల్త్ అంట పిల్లలు, మంచి ఆరోగ్యం అంట. ఓకే, థర్డ్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఈసారి తెలుగులో, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఓకే, వచ్చేసింది గిఫ్ట్. పీస్ పిల్లలు, సమాధానం అంట. మనకి రోజు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా. ఎగ్జామ్ అంటే టెన్షన్, టెస్ట్ అంటే టెన్షన్. ఇవన్నీ ఉండకూడదంటే మనం ఆ కమాండ్ని ఒబే చేస్తే దేవుడు మనకి తోడుగా ఉండి ఎగ్జామ్స్ టెన్షన్ లేకుండా చేస్తాడు. ఓకే, లాస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే మీరు ఈసారి వర్స్ చెప్పాలి. వర్స్ ఏంటి? వెరీ గుడ్ పిల్లలు. ఓకే, లాస్ట్ గిఫ్ట్ ఏంటంటే గాడ్స్ ఫేవర్, దేవుని దయ అంట. సో ఇంకో గిఫ్ట్ ఏంటంటే లాంగ్ లైఫ్ పిల్లలు, దీర్ఘాయు, మీరు చాలా కాలం బ్రతుకుతారంట. సో ఈ 5 గిఫ్ట్స్ మీకు రావాలంటే మనం చేయాల్సింది ఓన్లీ ఒకటే. ఏంటది? ఒబీడియన్స్ అనమాట. సో మీ పేరెంట్స్కి, అలాగే మన అందరికీ కామన్గా ఒక తండ్రి ఉన్నారు పిల్లలు. ఎవరు? ఏసై కదా. ఏసైకి మీ పేరెంట్స్కి ఒబే చేస్తే ఈ గిఫ్ట్స్ అన్నీ ఫ్రీగా మీకు వచ్చేస్తాయి. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ.